కీర్తన సంఖ్య 72. ఈ కీర్తనలో 19 వచనాలున్నాయి. ఈ కీర్తనను 6 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 4 వచనాలు. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయ విధులను బట్టి శ్రమనందున నీ వారికి అతడు న్యాయం తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందిన వారికి అతడు న్యాయం తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. ఈ కీర్తన సొలొమోను రాజు రచించినటువంటి కీర్తన. ఈ భాగానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే, రాజులు న్యాయం మరియు జ్ఞానం కోసం ప్రభువును ఆశ్రయిస్తారు. రెండో భాగం 5 నుండి 7 వరకు. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము తరములన్నిటినీ జనులు నీ యందు భయభక్తులు కలిగి అందురు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను, భూమిని తడుపు మంచి వర్షం వలను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, ప్రజలు ప్రభువును ఆశ్రయిస్తారు గనుక ఆయనతో నడుస్తారు. ఆ తదుపరి భాగం 8 నుండి 11 వరకు. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బోధిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీసు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబ రాజులను, సెబా రాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. అన్యజనులందరూ అతని సేవించెదరు. ఈ భాగానికి పెట్టినటువంటి పేరు, చుట్టూ ఉన్న దేశాలతో యుద్ధాలు లేకుండా శాంతి నలుకొల్పుతుంది. తదుపరి భాగం 12 నుండి 15 వరకు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను, నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవియగును. షేబ బంగారము అతనికి ఇవ్వబడును. అతని క్షేమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతని పొగడుదురు. ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, పేదలు, దిక్కులేని వారికి సంరక్షణ ఉంటుంది. అందరూ ప్రశాంతంగా జీవిస్తారు. తర్వాత భాగం 16-17 వచనాలు. దేశంలోని పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబనోను వృక్షముల వలె తాండవమాడుచుండును. నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజలెరుదురు. అతని పేరు నిత్యం నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందరు. ఈ భాగానికి పెట్టిన పేరు, జీవనోపాధికి అవసరమైన వనరులు సమృద్ధిగా ఉంటాయి. చివరిగా 18-19 వచనాలు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ఈ 2 వచనాలు దేవుని ఆశీర్వాద వచనాలు. ఇంగ్లీష్లో బెనడిక్షన్ అంటారు. నిజానికి ఇది కీర్తనలు 5 భాగాలుగా విభజించబడింది. ఇది 2వ భాగానికి ముగింపు. మొదటి కీర్తన నుండి 41 వరకు మొదటి భాగం, 42 నుండి 72 వరకు 2వ భాగం. అలాగా ప్రతి భాగం ముగింపులో బెనడిక్షన్ ఉంటుంది. అది మనం గుర్తించాల్సిన పని. ఈ కీర్తన 72కు పెట్టినటువంటి పేరేంటంటే, దేశాల పరిపాలన కొరకు దేవుని రాజ్యాంగం. సొలొమోను రాజు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో అద్భుతమైనటువంటి విషయాలు మనం గమనించగలం. ఏమిటంటే, రాజులు దేవునిపై ఆధారపడాలి. దేవుని జ్ఞానం కోసం దేవుని ఆశ్రయించాలి. అప్పుడు దేవుడు వారికి ఎలా న్యాయంగా పరిపాలన చేయాలో, ఎలా జ్ఞానంగా పరిపాలన చేయాలనో వారికి జ్ఞానం ఇస్తాడు.
ఆ రాజ్య పరిపాలనలో ఏం జరుగుతుందంటే ప్రభులు సైతము దేవుని ఆశ్రయిస్తారు. దేవునితో కలిసి నడుస్తారు. ఆ నేపథ్యంలో చుట్టూ ఉన్నటువంటి దేశాలతో యుద్ధం లేకుండా ప్రశాంతంగా శాంతి నెలకొంటుంది. రాజు ఆయన పరిపాలనలో దిక్కులేని వారికి, పేదలకు సంరక్షణ అనుగ్రహిస్తాడు. అందరూ ప్రశాంతంగా జీవిస్తారు. దేవుని యొక్క పరిపాలన రాజు ద్వారా జరుగుతున్న కారణం చేత నీతి, న్యాయము ప్రబలుతుంది. అప్పుడు దేవుడు సైతము వారిని ఆశీర్వదించి వారికి అవసరమైనటువంటి జీవనోపాధికి అవసరమైన వనరులన్నీ సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. దేవుని నామము మహిమపరచబడుతుంది. ఇటువంటి రాజులు, ఇటువంటి దేవాది దేవుడే రాజుగా పరిపాలన చేయటానికి రాజులు అంగీకరించి దేవునిపై ఆధారపడి రాజ్యపాలన జరిగితే దేశం ఎంత సుభిక్షంగా ఉంటుంది. అలా ఉండాలని మన ప్రార్థన అయి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.